ఇప్పుడు మనం చదవబోయేది నాట్ ఓన్లీ ఇన్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ బట్ ఆల్సో ఇన్ ఎన్‌టిపిసి ఆర్ ఇన్ రైల్వే బోర్డ్ మీకు హెల్ప్ అవుతుంది. అది నాకంటే మీకు తెలుసు. మోర్ ఓవర్ రెండో పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటా. దట్ ఈస్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. నౌ యాక్చువల్ పాయింట్‌కొస్తే సీ ఈ ఈ కథంతా మొత్తం నాకు చూసా, నేను చదివా అంతా తెలుసు. దీన్ని నేను చెప్పాను అన్నట్టుగా నేను అనే పదం యాడ్ చేసి చెప్తే అది వేరేలా ఉంటది ఎఫెక్టివ్‌గా. కానీ ఇది ఎన్‌సీఈఆర్‌టీలో ఉంది. ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌ని మీరు ఎలా ఉన్నది అలా చదివితే తప్ప మీకొక ఐడియా రాదు. బికాజ్ దీస్ వర్ బీన్ సెట్ బై ఎక్స్‌పర్ట్స్. ఆ ఎక్స్‌పర్ట్స్ సెట్ చేసిన దాన్ని మనం అలాగే స్ట్రీమ్‌లైన్ ఫ్లోలో చదివితే మనకొక వచ్చే క్లారిటీ వేరవుతుంది. యాస్ వి మూవ్ ఆన్. ఇది ఒక లెసన్‌లోనో, 2 లెసన్‌లో కాదు. ఎప్పుడన్నా ఒక వాట్ ఈస్ దిస్? ఒక మనిషి గురించి తెలియాలంటే ఒక టైమ్ స్పెండ్ చేయాలి. ఒక బుక్ గురించి తెలియాలంటే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకోకుండా మనకు అర్థం కాదు. నౌ లెట్ అస్ డూ థట్. ఇక్కడ మీరు మ్యాథ్స్ ఒకటే చదవరండోయ్! ఎన్‌సీఈఆర్‌టీని ఎలా చదవాలి? ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? ఎంత హైలైట్ చేసుకోవాలి? ఏది రివైజ్ చేయాలి? అవి కూడా మీకు అర్థమవుతాయి. యూ ఆర్ గెట్టింగ్ హాబిచ్యుయేటెడ్ టు ది ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. సో, దట్స్ ఇట్. ఇంకోటి, ఒకవేళ మీకు ఈ వాట్ ఈస్ దిస్? ఈ చాప్టర్ 6 11థ్ క్లాస్ చాప్టర్ 6లో ఉందిది. ఇది తీసుకొని మీరు చదవాలి అని అనుకుంటే చదివేయండి. ఫ్రీ సోర్స్ ఉంది. మీరు ఒకవేళ ఈ 26 పేజెస్‌ని నాకంటే ఫాస్ట్‌గా కంప్లీట్ చేయగలుగుతున్నారు అనంటే ఫస్ట్ పాయింట్ మీకు టైమ్ ఇంపార్టెంట్ అవుతుంది. దెన్ దిస్ వీడియో ఈస్ నాట్ ఫర్ యూ. లేదు, నాకంటే ఎఫెక్టివ్‌గా మీకు క్లియర్‌గా, క్లారిటీగా ఈ మొత్తం కాన్సెప్ట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, ఏ క్వెషన్ ఇలాంటి క్వెషన్ ఇంకొకటొచ్చినా కూడా మీరు సాల్వ్ చేసుకోగలిగే క్లారిటీ లెవెల్‌కి మీరెళ్ళగలుగుతున్నారు మీరొక్కరే చదివి అనంటే వితిన్ లెస్ టైమ్, విత్ లెస్ ఎఫర్ట్. దెన్ దిస్ వీడియో ఈస్ నాట్ ఫర్ యూ. ఇఫ్ నాట్, మీ టైమ్‌కి వాల్యూ ఇస్తున్నారు. అది తక్కువ కావాలి విత్ వెరీ గుడ్ క్లారిటీ అంటే దిస్ వీడియో ఈస్ ఆల్ అగైన్ ఫర్ యూ. లెట్ అస్ స్టార్ట్ విత్ ఇంతకంటే ఎందుకెక్కువ. నౌ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వాట్ ఈస్ ఫస్ట్ జనాలేమైపోతారో తెలిసిన? వాట్ ఈస్ పర్ముటేషన్స్? వాట్ ఈస్ కాంబినేషన్స్ తెలీదు. చాలా మందికి ఇదే డౌట్. వాళ్ళకి 100కి 100 తెచ్చుకుంటారు. కానీ ఈ డిఫరెన్స్ ఏంటో తెలీదు ఆర్టిఫిషియల్‌గా. ఓకే. రెండోదేంటి? ప్రాబబిలిటీకి, పర్ముటేషన్, కాంబినేషన్‌కి లింక్ ఏమన్నా ఉందా? ఇవన్నీ తెలియాలి. లెట్ అస్ డిస్కస్. బట్ యెస్, ఇక్కడ మీరు చదవాల్సింది ఇదంతా అవసరం లేదు. రైట్? ఇదంతా పెద్దగా అవసరం లేదు. ఇట్ ఈస్ సింపుల్. అగైన్ ఇక్కడ మీరు వాట్ ఈస్ దిస్? ఈ ఇదంతా చదువుకుంటూ పోతే టైమ్ అయిపోతుంది. నేను చదివా మీకోసం. ఇదంతా మీకు అవసరం లేదు. ఇట్ ఈస్ సింపుల్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్‌లో సపోజ్ మోహన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గర 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్ ఉన్నాయి. 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్. ఈ 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్‌ని ఎన్ని రకాలుగా అతను వేయగలడు అనేదే మనకు పర్ముటేషన్. ఇంకా కరెక్ట్ చెప్పాలి అంటే ఈ పర్ముటేషన్. ఈ పదం ఉందే పర్ముటేషన్ అనేది. పర్ముటేషన్ అనంటే ఒక్కొక్క అరేంజ్‌మెంట్. రైట్. ఐల్ టెల్ యూ సీ. ఐల్ టేక్ పెన్. రైట్. ఇప్పుడు మోహన్ దగ్గర ఎన్నున్నాయి? 3 ప్యాంట్స్ ఉన్నాయి. 2 షర్ట్స్ ఉన్నాయి. రైట్. ఇది మీకు కనిపిస్తోందని నేను అనుకుంటున్నా. లెట్ మీ సీ కరెక్ట్‌గానే కనిపిస్తుందా మీకు? ఓకే. యాహ్! 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్ ఉన్నాయి. రైట్. ఓకే. ఈ 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్‌ని అతను ఎన్ని విధాలుగా వేసుకోగలడనేదే ఆట. సరే, ఒక ప్యాంట్ పి1, పి2, పి3. రైట్. ఇప్పుడు చెప్పండి. పి1 దగ్గర షర్ట్ 1, షర్ట్ 2, పి2 దగ్గర కూడా షర్ట్ 1, షర్ట్ 2, పి3 దగ్గర కూడా షర్ట్ 1, షర్ట్ 2 ఏసుకోవచ్చు. టోటల్‌గా ఎన్ని రకాలున్నాయి? 3 ప్యాంట్స్ ఇంటూ ఒక్కొక్క ప్యాంట్ దగ్గర 2 షర్ట్స్. టోటల్ 6 పెయిర్స్. 6 పెయిర్స్ ఆఫ్ జతలు ఫార్మ్ అవుతాయి. అంటే 6 విధాలుగా అతనేసుకోగలడు. అదేగా చెప్పింది. ఇక్కడ ఎన్ని ప్యాంట్లున్నాయో ఇంటూ ఎన్ని షర్ట్‌లున్నాయి అనే దాన్ని బట్టే టోటల్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మనకు డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఎందుకు చేయాలనేది మనకు తెలియాలి. బాగా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. రైట్. ఇక్కడ ఇంటూ ఎందుకు చేయాలి అనంటే ఒక ప్యాంట్‌కి 2 షర్ట్స్ అయితే 3 ప్యాంట్లకి ఎన్ని షర్ట్స్? ఒక ప్యాంట్‌కి 2 షర్ట్స్ అయితే 3 ప్యాంట్లకి ఎన్ని షర్ట్స్? టోటల్ 6 పెయిర్‌లయిపోతాయి. ఇది ఇంటూ ఎందుకొచ్చిందనేది తెలియాలి. ప్లస్ ఎందుకు చేయకూడదు? ఇంటూ ఎందుకు చేయాలనేది తెలియాలి. రైట్. నౌ ఇదే చెప్పాడు ఇక్కడ గూడొచ్చి. రైట్. 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్. 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్ ఉన్నాయి అనంటే 3 ఇంటూ 2 హౌ మెనీ పెయిర్స్ కెన్ ఇట్ బి ఫార్మ్డ్? ఇట్ ఈస్ 6 పెయిర్స్. ఇట్ ఈస్ 6 పెయిర్స్. అంతే. ఇదంతా సోదంతా అదే. రైట్. అలాగే ఇంకోటి 2 స్కూల్ బ్యాగ్స్, 3 టిఫిన్ బాక్సెస్ అండ్ 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవి ఎన్ని విధాలుగా మనము మార్చి, మార్చి తీసుకెళ్ళొచ్చు. అరేంజ్‌మెంట్ ఆఫ్ దీస్ ఈవెంట్స్. ఒక్కొక్క ఈవెంట్‌ని ఒక్కొక్క పర్ముటేషన్ అంటాం. ఈవెంట్ అవన్నీ పక్కన పెట్టేయండి. ఒక్కొక్క అరేంజ్‌మెంట్‌ని ఒక్కొక్క పర్ముటేషన్ అనంటాం. అన్ని అరేంజ్‌మెంట్స్‌ని కలిపి పర్ముటేషన్స్ అంటాం. ఓకే. చూడండి, 2 స్కూల్ బ్యాగ్స్, 3 టిఫిన్ బాక్స్‌తో మొదలెడదాం. రైట్. నౌ యూ సీ హియర్. 2 స్కూల్ బ్యాగ్స్. స్కూల్ బ్యాగ్ 1 ఇదేందో కనిపించట్లా. ఐ విల్ చేంజ్ దిస్ కలర్. ఏ కలర్ తీసుకుందాం? ఇది ఓకే. ఓకే. స్కూల్ బ్యాగ్ 1, స్కూల్ బ్యాగ్ 2. రైట్. కొంచెం కిందకి వేద్దామా? ఓకే. స్కూల్ బ్యాగ్ 2.
రైట్. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చాడా? యాహ్! టిఫిన్ బాక్సెస్ ఇచ్చాడు. సో, టిఫిన్ బాక్సెస్. ఎన్ని టిఫిన్ బాక్సెస్ మళ్ళీ మర్చిపోయామా? యాహ్! 3 టిఫిన్ బాక్సెస్. ఒక్కొక్క స్కూల్ బ్యాగ్‌లో 1, 2, 3 టిఫిన్ బాక్సెస్ పెట్టొచ్చు. ఒక్కొక్క దాంట్లో 3 టిఫిన్ బాక్సెస్ పెట్టొచ్చు. 3 రకాలున్నాయి కాబట్టి 3 రకాలు. సో, ఇక్కడ ఎన్ని అయిపోతాయండి? టిఫిన్ బాక్స్, టిఫిన్ బాక్స్, టిఫిన్ బాక్స్. ఇక్కడికే ఇక్కడ 3, ఇక్కడ 3 6 అయిపోయాయి. రైట్. 6 అయిపోయాయి. అంటే 2 స్కూల్ బ్యాగ్స్, 2 స్కూల్ బ్యాగ్స్ ఇంటూ 3 టిఫిన్ బాక్సెస్ ఈస్ 6 వేస్. 6 వేస్ ఆఫ్ అరేంజ్‌మెంట్. 6 వేస్ ఆఫ్ అరేంజ్‌మెంట్. అంటే ఇక్కడికొచ్చేసరికి రైట్. ఇక్కడికొచ్చేసరికి వాట్ ఈస్ దిస్? ఇది ఉండాలిలే. ఇక్కడికొచ్చేసరికి 2 స్కూల్ బ్యాగ్స్ అండ్ 3 టిఫిన్ బాక్సెస్‌కి 6 వేస్ ఆఫ్ అరేంజ్‌మెంట్ ఉంటుంది అని అంటున్నాడు. అదే గదా! 6 వేస్ ఆఫ్ అరేంజ్‌మెంట్. 6 పెయిర్స్ ఆఫ్ స్కూల్ బ్యాగ్ అండ్ టిఫిన్ బాక్స్. కానీ ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ గూడా ఉన్నాయి. ఈ 2 వాటర్ బాటిల్స్‌ని ఏం చేయాలి? సింపుల్. ఈ 1, 2 ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ 2 అయిపోతాయి. ఇదొచ్చేసరికి ఇక్కడ 1, 2 అయిపోతుంది. ఇదొచ్చేసరికి ఇక్కడ 1, 2 అయిపోతాయి. అలా ఈడు గూడా అంతే. 1, 2 వాటర్ బాటిల్స్. ఇక్కడ వచ్చేసరికి ఈ 1, 2 ఇక్కడికొచ్చేసరికి 1, 2 హౌ మెనీ ఆర్ దేర్? టోటల్‌గా హౌ మెనీ ఆర్ దేర్? ఇక్కడ 6 ఉన్నాయి. రైట్. ఇక్కడ 6 ఉన్నాయి. సో, ఇక్కడ 6 ప్లస్ 6 ఇక్కడ 6 వేస్ ఉన్నాయి. ఇక్కడ 6 వేస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని? 12 రకాలుగున్నాయి. 12 రకాలుగా ఆర్ 12 పెయిర్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చెప్తాము అనంటే బాగా గమనించండి. ఇక్కడికొచ్చేసరికి రైట్. ఈ రెండిటి వరకు 6 వచ్చాయి. వాట్ ఆర్ దోస్? 2 స్కూల్ బ్యాగ్స్, 2 స్కూల్ బ్యాగ్స్ అండ్ 3 టిఫిన్ బాక్సెస్ వరకు 6 పెయిర్స్ వచ్చాయి. కానీ ఈ వాటర్ బాటిల్ గూడా ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. సో, 2 ఇంటూ 3 విల్ బికమ్ 6. 6 వేస్. ఆ 6 వేస్‌కి ఒక్కొక్క వేలో 2 వాటర్ బాటిల్స్ పెట్టొచ్చు కాబట్టి 2 ఇంటూ ఆ 6 వేస్ ఈజ్ 12 పెయిర్స్. 2 ఇంటూ 6 ఈజ్ దట్ 12 వేస్. సో, 12 డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ షబ్నం కెన్ క్యారీ స్కూల్ ఐటెమ్స్. అంటే ఇక్కడికొచ్చేసరికి ఈ 6 వేస్ 2 ఇంటూ 3 ఏదైతే ఉందో ఈ 6 వేస్ దగ్గర స్కూల్ బాటిల్స్ గూడా కావాలి అనంటే దాన్ని గూడా ఇంక్లూడ్ చేస్తా. ఇట్ ఈస్ దట్ ఇంటూ 2. దిస్ ఈస్ ఈక్వల్ టు 12 వేస్. ఇది మీకు అర్థమైందా? దిస్ ఈస్ 12 వేస్ ఆఫ్ అరేంజింగ్ దీస్ 3 ఐటెమ్స్. ఇది మనకు చెప్తున్నాడు. ఇదే మనకు చెప్పాడు. ఈ 12 ఎట్లొచ్చిందనేది మనకు చెప్తున్నాడు. అదే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఓకే. 6 పాసిబిలిటీస్ ఎట్లా? ఆ 6 పాసిబిలిటీస్‌కి 12 పాసిబిలిటీస్ ఎట్లా? అనేది మనకు చెప్తూ వచ్చాడు. సరే. మనం డిస్కస్ చేస్తే బావుంటుందేమో అని చెప్పి నేనే డిస్కస్ చేశా. నౌ ఇన్ ఫ్యాక్ట్ ఈ మనం ఏదైతే 2 ఇంటూ 3, 3 ఇంటూ 2 ఇవన్నీ చేస్తున్నామో వాటిని ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. లేదా ద మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటాం. అంతా. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండో, మూడో రివిజన్‌కి మీకే ఆటోమేటిక్‌గా గుర్తుంటాయి. ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. అదే మన టైటిల్ ఉండింది. గుర్తుందా? బాగా చూడండి. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. రైట్. ఓకే. రైట్. ఇంతవరకు ఓకే. నౌ ఇప్పుడు చూడండి. ఇఫ్ ఎన్ ఈవెంట్ కెన్ అక్కర్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక ఈవెంట్ ఇక్కడ మనం చెప్పాం కదా! ఈ వేస్ అనే దగ్గర దీన్ని ఈవెంట్ అని కూడా అనొచ్చు. ఈవెంట్స్. ఒక వేని ఒక ఈవెంట్ లాగా చెప్తే రైట్. ఒక ఈవెంట్ లేదా ఒక వే కెన్ అక్కర్ ఇన్ డిఫరెంట్ వేస్ విచ్ ఫాలోయింగ్ విచ్ అనదర్ కెన్ అక్కర్ ఇన్ డిఫరెంట్ వేస్ దెన్ టోటల్ నంబర్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ కెన్ బి గివెన్ అన్ ఆర్డర్ దట్ ఈస్ బై ఎన్. అంతే కదా! ఇక్కడ ఏమంటున్నాము? స్కూల్ బ్యాగ్ క్యాన్ బి టేకెన్ ఇన్ 2 స్కూల్ బ్యాగ్స్ అండ్ 3 వాట్ ఈస్ దిస్? టీబీ. టీబీ అంటే టెక్స్ట్ బుక్సా? ఏదో ఒకటి టెక్స్ట్ బుక్స్. ఆ! ఇది 2 పాసిబుల్ ఈవెంట్స్. ఇది 3 పాసిబుల్ ఈవెంట్స్. ఈ 2 కలిపితే 2 ఇంటూ 3 ఈస్ ద ఆర్డర్. 6 పాసిబుల్ ఈవెంట్స్. దానికి మళ్ళీ వాటర్ బాటిల్స్ యాడ్ చేస్తే 2 ఇంటూ 3తో పాటు ఇట్ ఈస్ ఇంటూ 2. ఇట్ ఈస్ 12 పాసిబుల్ ఈవెంట్స్ అని చెప్తాం. అదే ఇక్కడిచ్చాడు. అదే ఇక్కడిచ్చాడు. సో, ఆర్డర్ ఈస్ బై ఎన్ వెన్ డిఫరెంట్ వేస్ ఒకటి అండ్ అనదర్ ఈవెంట్ డిఫరెంట్ వేస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమవుతుందో తెలిసినా? క్లారిటీ. ఈ పదం ఫాలోయింగ్, ఫాలోయింగ్, ఫాలోయింగ్ ఈ పదం ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు? చూడండి. ఇక్కడ బా చదివితే ఇఫ్ ఎన్ ఈవెంట్ కెన్ అక్కర్ ఇన్ డిఫరెంట్ వేస్. డిఫరెంట్ వేస్. చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు మీరు? సెలెక్టింగ్ ఎ స్కూల్ బ్యాగ్. సెలెక్టింగ్ ఎ స్కూల్ బ్యాగ్. ఇక్కడ స్కూల్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎన్ని రకాలుగా మీరు చేయగలరండి? డిఫరెంట్ వేస్. అంటే 2 డిఫరెంట్ వేస్. ఇట్ ఈస్ 2. దీని తర్వాత దీన్ని ఫాలో అనే పదానికి వాల్యూ ఇవ్వకపోతే ఎట్లా? ఫాలో అయ్యేది 3 డిఫరెంట్ వేస్. సో, దిస్ ఈస్ 2. దిస్ ఈస్ 3 డిఫరెంట్ వేస్. దీని తర్వాత ఫాలో అయ్యేదేముందండి? నెక్స్ట్ వాటర్ బాటిల్స్. దిస్ కెన్ బి డన్ ఇన్
2 different ways. The order of this following is 2 into 3 into 2. That is 12 different ways. ఇక్కడొచ్చింది. అదే చెప్పుకొచ్చాడు. దిస్ ఈజ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. దీన్ని జనరలైజ్ చేసి చెప్పాడు. అంతే ఇంకేంలా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమైపోతుంది అనంటే ఫాలోయింగ్. అదే కదా! ఇప్పుడు చూడండి. డిఫరెంట్ వేస్ ఫస్ట్ ఉంటుంది. దీన్ని ఫాలో చేసుకుంటూ అనదర్ ఈవెంట్ జరుగుతుంది. విచ్ అక్కర్ ఇన్ డిఫరెంట్ వేస్. అప్పుడు ఆర్డర్ ఏమైపోతుంది? ఇంటూ ఎన్. కానీ ఈ ఇంటూ ఎన్‌ని మళ్ళీ ఇంకొకటి ఫాలో చేస్తూ థర్డ్ ఈవెంట్ జరుగుతుంది. దట్ కెన్ అక్కర్ ఇన్ డిఫరెంట్ వేస్. అప్పుడు ఈ అండ్ ఎన్ ఇంటూ వాట్ ఈస్ దిస్? డిఫరెంట్ వేస్ కాస్త ఇంటూ ఎన్ ఇంటూ విల్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ కంప్లీట్ ఈవెంట్. ఎన్ని పాసిబుల్ వేస్ అనేది. అదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మీరు మీ అంతకు మీరు చదువుకుంటే మీకు ఈ క్లారిటీ రావాలి, వస్తుంది అని అన్నప్పుడు దట్ ఈస్ వెరీ, వెరీ వెల్ అండ్ గుడ్. బట్ యెస్ అంతకంటే తక్కువ టైంలో నేను చెప్తా. దట్ ఈస్ మై పక్కా. నౌ సో, ఇవన్నీ మీకు అవసరంలా. రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి. వేస్ ఆఫ్ వేరింగ్ ఎ ప్యాంట్ ఇవన్నీ మీకు అవసరంలా. ఈవెంట్ ఆఫ్ చూసింగ్ ఎ ప్యాంట్ ఆర్ ఈవెంట్ ఆఫ్ చూసింగ్ ఎ షర్ట్ ఇవన్నీ అవసరం లేదండి. ఫాలోయింగ్ ఈవెంట్ అనేది. ఓకే. నేనున్నా గదా! నేను చెప్తా. ఇప్పుడు నుంచి ఎగ్జాంపుల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్ 1 మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాసెస్‌లో కూడా ఇదే ఎగ్జాంపుల్ రిపీట్ అవుతుంది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్. నంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్. మీనింగ్ వచ్చేలాగైనా, మీనింగ్ రాకపోయినా కూడా విచ్ కెన్ బి ఫార్మ్డ్ ఔట్ ఆఫ్ ద లెటర్స్ వర్డ్ రోజ్. రోజ్ అనే 4 లెటర్డ్ వర్డ్‌లో ఆ 4 లెటర్స్ ఉన్నాయి గదా! వాటిని ఎలాగైనా అరేంజ్ చేయండి. మీనింగ్ వచ్చేలాగైనా, మీనింగ్ రాకుండా ఉండేలాగైనా కానీ. వేర్ ద రిపిటీషన్ ఆఫ్ ద లెటర్స్ ఈజ్ నాట్ అలౌడ్. రైట్. నాట్ అలౌడ్. ఆ! 4 పదాలని ఎన్ని విధాలుగా మనం మార్చి రాయొచ్చు అనేసి మనకు తెలియాలి. ఎలా తెలియాలి? సింపుల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పదం. రిపిటీషన్ అనేది అలో ఉందా? లేదా? అనేసి. రిపిటీషన్ అలో లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నౌ ఎన్ని పదాలున్నాయి? 4 పదాలున్నాయి. 4 పదాలను ఎక్కడ ఫిల్ చేయాలి? 4 బాక్సెస్‌లో ఫిల్ చేయాలి. కాబట్టి ఫస్ట్ బాక్స్‌లో నేను ఆర్ఓఎస్‌సిలో ఆర్ ఫిల్ చేయొచ్చు, ఓ ఫిల్ చేయొచ్చు, ఎస్ ఫిల్ చేయొచ్చు, ఈ ఫిల్ చేయొచ్చు. అంటే నా దగ్గర నాలుగిట్లో ఏదో ఒకటి ఫిల్ చేయొచ్చు. అంటే ఇక్కడ 4 అనేది నా నంబర్. ఎందుకంటే ఏ నం ఏ లెటర్ అయినా గాని నేను రాయొచ్చు. కానీ ఒక లెటర్ ఇక్కడ రాసేసిన తర్వాత మిగిలిన సెకండ్ దాంట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయండి? 6 రాసాననుకుందాం. అప్పుడు 3 ఉంటాయి. కాబట్టి ఇక్కడ 3 ఉంటాయి. రిపిటీషన్ ఈస్ నాట్ అలౌడ్. 6 అనేది ఒకసారి రాసేసినాము అనంటే ఈ మధ్యలో మళ్ళీ రాయకూడదు. రిపిటీషన్ నాట్ అలౌడ్ కాబట్టి. అందుకు 6 అయిపోతుంది కాబట్టి మిగిలిన 3లో ఏదో ఒకటి రాయాలంటే నేను ఓ రాయొచ్చు 1, ఎస్ రాయొచ్చు 2, ఈ రాయొచ్చు 3. సో, 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 3 అని రాసా. ఈ ఓ గూడా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ దాంట్లో 2 ఛాన్సులుంటాయి. ఎస్ అన్న రాయొచ్చు, ఈ అన్న రాయొచ్చు. కాబట్టి 2 ప్రాబబిలిటీస్ 2 వేస్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మిగిలింది ఒకటే. ఆ ఒకటిని ఒకసారిగానే రాయొచ్చు. సో, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ 24 వేస్. 24 ఈస్ ద ఆర్డర్. రైట్. 24 వేస్ యూ కెన్ రైట్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్. బట్ రిపిటీషన్ ఈస్ నాట్ అలౌడ్. అదే ఇచ్చాడు. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇట్ ఈస్ 24. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇట్ ఈస్ ద వే ఆఫ్ కమింగ్ డౌన్. ఇలా ఆలోచిస్తే తప్ప మీకు కాంప్లెక్స్ క్వెషన్ వస్తే ఇంత సింప్లిఫై చేసుకునేకి రాదు. దిస్ ఈస్ డన్ బై ఎక్స్‌పర్ట్స్. నౌ ఇఫ్ ద రిపిటీషన్ ఆఫ్ ద లెటర్స్ వాస్ అలౌడ్ అప్పుడేమైపోతుంది? ఇట్ ఈస్ సింపుల్. 1, 2, 3, 4 ఇంతేనా? ఇది కనిపిస్తుంది. యెస్ 4. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆర్ఓఎస్ఈలో ఇక్కడ ఆర్ రాయొచ్చు, ఓ రాయొచ్చు, ఎస్ రాయొచ్చు, ఈ రాయొచ్చు. అంటే 4 లెటర్స్ రాయొచ్చు. 4 టైప్ ఆఫ్ డిఫరెంట్ పాసిబిలిటీస్. ఇక్కడ గూడా రిపిటీషన్ అలౌడ్ కాబట్టి ఇక్కడ ఆర్ రాస్తే ఇక్కడ గూడా ఆర్ రాయొచ్చు. అంటే ఇక్కడ గూడా 4 ఏదో ఒకటి రాయొచ్చు. ఇక్కడ గూడా 4 ఏదో ఒకటి రాయొచ్చు. ఇక్కడ గూడా 4 ఏదో ఒకటి రాయొచ్చు. అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇట్ ఈస్ వాట్? 16 అంటే 256. 256 వేస్ ఉన్నాయి. 256 ఈవెంట్స్ ఉన్నాయి. ఆర్డర్ ఈస్ దిస్. అదే ఇచ్చాడు. వెన్ ద రిపిటీషన్ ఈస్ అలౌడ్ ఇట్ ఈస్ బికమింగ్ 256 వేస్. వెన్ ద రిపిటీషన్ ఈస్ నాట్ అలౌడ్ దెన్ ఇట్ ఈస్ బికమింగ్ 24 వేస్. అది మీరు గమనించాలి. ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1 ఈస్ ఆల్ అబౌట్ ఆర్ఓఎస్ఈ. రోజ్ 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 వద్దు. నౌ విల్ గెట్ బ్యాక్. ఎగ్జాంపుల్ 2 సీ హియర్. 4 ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు. లెట్ మీ సీ ద టైమ్ లిమిట్ ఆల్సో. మాక్సిమం 20-21 మినిట్స్ తీసుకుంటా. మీ క్లాస్‌ని ఎక్కువ సేపు ఎక్స్‌టెండ్ చేసి బోర్ చేయను. గంటలు నేను చెప్పను.
రైట్. గివెన్ 4 ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఓకే. హౌ మెనీ డిఫరెంట్ సిగ్నల్స్ కెన్ బి జనరేటెడ్ ఇఫ్ ద సిగ్నల్ ఆర్ ఇఫ్ అ సిగ్నల్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ 2 ఫ్లాగ్స్ వన్ బిలో ద అదర్. నా దగ్గర 4 రకాల ఫ్లాగ్స్ ఉన్నాయి. కానీ ఒక సిగ్నల్ జనరేట్ చేయడానికి నాకు రెండే చాలు. నాకు రెండే చాలు. అప్పుడు ఎన్ని విధాలుగా నేను ఈ 4 ఫ్లాగ్స్‌ని అరేంజ్ చేయొచ్చు అనేది. సో, ఒకదాని కింద ఒకటుండాలి. ఉందా లేదా? ఉంది. ఇక్కడ ఎన్ని ఫిల్ చేయొచ్చు? 4 రకాల్లో ఇక్కడ ఒకటో రకం చేయొచ్చు, రెండో, మూడోది, నాలుగోది, నాలుగిట్లో ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు. సో, ఇక్కడ నాకు ఎన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయి? 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ రెండో ఫ్లాగ్ ఇక్కడెన్నుంటాయి? నాలుగిట్లో ఒకటయిపోయింది. నాలుగిట్లో ఒకటయిపోయింది. ఒకటయిపోయింది అనంటే మిగిలినవెన్నున్నాయి? మిగిలినవెన్నున్నాయి? ఇక్కడ మిగిలినవి 3 ఉంటాయి. సో, ఫస్ట్ దాంట్లోనేమో 4 డిఫరెంట్ ఫ్లాగ్స్, 4 డిఫరెంట్ వేస్. ఒకటయిపోయింది కాబట్టి సెకండ్ దాంట్లో 3 డిఫరెంట్ వేస్. సో, 4 ఇంటూ 3 ఇట్ ఈస్ 12 డిఫరెంట్ వేస్‌లో మీరు సిగ్నల్‌ని జనరేట్ చేయొచ్చు. 12 డిఫరెంట్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయొచ్చు. ఎందుకు? 4 ఫ్లాగ్స్ ఉన్నాయి. కానీ యూజ్ ఆఫ్ 2 ఫ్లాగ్సే చేయాలి. కాబట్టి 4 ఫస్ట్ 4 ఇంటూ 3 ఇట్ ఈస్ 12. ఓకే. మెల్లగా అర్థమవుతాయి. ఇంకా చూద్దాం. హౌ మెనీ 2 డిజిట్ ఈవెన్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ దిస్ మచ్ 1, 2, 3, 4, 5 ఇఫ్ ద డిజిట్స్ క్యాన్ బి రిపీటెడ్. ఇఫ్ ద డిజిట్స్ క్యాన్ బి రిపీటెడ్. సార్ పైనేమో మీరు 4 అన్నా చేయొచ్చు, 3 అని అన్నారు. ఇక్కడ రిపిటీషన్ అలౌడా, నాట్ అలౌడా నాకు తెలీదు కదా! అంటే యాస్ ఐ సెడ్ నంబర్ మీరేదన్నా 5 అని రాసారంటే ఇట్ ఈస్ ప్రీ అండర్‌స్టూడ్ దట్ ఇట్ ఈస్ పాజిటివ్. అంటిల్ అండ్ అన్‌లెస్ మీరు మైనస్ రాస్తే నెగెటివ్ అయిపోదు. అలాగే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్‌లో గూడా ఏది రిపిటీషన్ ఇవ్వలేదు అనంటే ఇట్ ఈస్ రిపిటీషన్ ఈస్ నాట్ అలౌడ్ అని. అంటిల్ అండ్ అన్‌లెస్ స్పెసిఫిక్‌గా క్యాన్ బి రిపీటెడ్, కెన్ నాట్ బి రిపీటెడ్ అని ఇస్తాడు. స్పెసిఫిక్ చేస్తే. స్పెసిఫై చేయలేదంటే రిపిటీషన్ లేదని. అందుకే రిపీట్ చేయల. రైట్. ఇక్కడ చూడండి. క్యాన్ బి రిపీటెడ్ అన్నాడు. మనకు కావాల్సిందేంటి 2 డిజిట్ ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఒక 1 డిజిట్ ఇది, 2 డిజిట్ ఇది. ఈవెన్ నంబర్ ఉండాలి అనంటే మనకు బేసిక్‌గా లాస్ట్ డిజిట్ ఈవెన్‌లో ఉండాలి. అంటే ఒకటి 2 అన్నా ఉండాలి, రెండోది 4 అన్నా ఉండాలి. సో, ఇక్కడ ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి? 2 పాసిబుల్ వేస్ ఉన్నాయి. అంటే 2 అన్నా రావచ్చు, 4 అన్నా రావచ్చు. ఈ రెండిట్లో 2 పాసిబుల్ వేస్ ఉన్నాయి. మిగిలినవెన్నున్నాయి? 1, 1, 2, 3 ఐ మీన్ 1, 3 అండ్ 5 ఉన్నాయి. ఆ! ఇక్కడ ఈ బ్లాంక్‌లో నేను రిపిటీషన్ క్యాన్ బి రిపీటెడ్ అన్నాడు. క్యాన్ బి రిపీటెడ్ అన్నాడు. కాబట్టి 2 గూడా రిపీట్ అవ్వచ్చు, 4 గూడా రిపీట్ అవ్వచ్చు. అట్లాంటప్పుడు టోటల్‌గా ఎన్నున్నాయి? రిపీట్ కాకపోతే 1, 3, 5 ఉన్నాయని చెప్పొచ్చు. రిపీటెడ్ అని క్యాన్ బి రిపీటెడ్ అని ఇచ్చినప్పుడు నేనేం చేస్తా? 5కి 5 రాయొచ్చు. ఇక్కడ 5 ఏ వాల్యూ అన్నా రాయొచ్చు. సో, 5 ఇంటూ 2 ఇట్ ఈస్ 10 పాసిబుల్ వేస్ ఉన్నాయి. హౌ మెనీ వేస్? ఎన్నున్నాయి? 10 పాసిబుల్ వేస్‌లో ఉన్నాయి. సో దట్ యూ కెన్ జనరేట్ ఎ 2 డిజిట్ ఈవెన్ నంబర్ బై యూజింగ్ దీస్ నంబర్స్. 1, 2, 3, 4, 5. హౌ మెనీ? 10. నౌ యూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఇఫ్ ద రిపిటీషన్ ఈస్ నాట్ అలౌడ్ అప్పుడు ఎన్ని పాసిబుల్ వేస్? ఐల్ గివ్ యూ. వద్దులే. మీరే చెప్పండి. ఇట్ ఈస్ సింపుల్ క్వెషన్ యార్. నౌ ఇదయిపోయిందా? థర్డ్‌ది అయిపోయింది. ఫోర్త్ చూద్దాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ సిగ్నల్స్ సేమ్ క్యాన్ బి జనరేటెడ్ బై అరేంజింగ్ 2 ఫ్లాగ్స్ ఇన్ ఆర్డర్ వన్ బిలో ద అదర్. కాబట్టి వన్ బిలో ద అదర్. ఓకే. ఆ! ఆన్ ఎ వర్టికల్ స్టాఫ్. ఆన్ ఎ వర్టికల్‌గా. ఇఫ్ 5 డిఫరెంట్ ఫ్లాగ్స్ ఆర్ అవైలబుల్. ఇఫ్ 5 డిఫరెంట్ ఫ్లాగ్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఎగ్జాంపుల్ 3కి, ఎగ్జాంపుల్ 4కి తేడా ఏంటండి? తేడా ఏముందండి? తేడా ఏమీ లేదంటారా? యెస్. దేర్ ఈస్ వన్ తేడా. ఆ తేడా ఏంటి అనంటే ఇట్ ఈస్ సింపుల్. నేను చెప్తా చూడండి. తేడా ఏంటి అనంటే దిస్ పదం. అందుకే అదే పనికిచ్చాడు. ఈ పదం అట్‌లీస్ట్. ఈ అట్‌లీస్ట్ అనే పదం ఏం చెప్తుంది? మినిమమ్‌లో మినిమమ్, మినిమమ్‌లో మినిమమ్ వాట్ ఈస్ దిస్? నంబర్ ఆఫ్ డిఫరెన్స్ అట్‌లీస్ట్ 2 ఫ్లాగ్స్ ఇన్ ఆర్డర్ అంట. అట్‌లీస్ట్ 2 ఫ్లాగ్స్ ఇన్ ఆర్డర్, వన్ బిలో ది అదర్. అంటే 2 ఫ్లాగ్స్ ఇన్ ఆర్డర్. అట్‌లీస్ట్ అనే పదానికి వాల్యూ ఏంటి తెలిసినా? అట్‌లీస్ట్ అనే పదం వచ్చిందంటే ఒకటి ఇలా. మినిమమ్ 2 అన్నా ఉండాలి. 3 ఉన్నా పర్వాలేదు. 3 ఉంటే ఎంత? 4 ఉంటే ఎంత? 5 ఉంటే ఎంత? ఇట్లా. 5 ఉన్నాయని అనుకుందాం. సో, ఇట్లా. అట్‌లీస్ట్ అనే పదం లేకపోతే ఇక్కడికి ఆపేయొచ్చు. అట్‌లీస్ట్ 2 అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఫ్లాగ్స్ ఉండొచ్చు. ఎన్నుంటే అన్నుండొచ్చు. అదే చెప్తున్నాడు. రైట్. ఈ అట్‌లీస్ట్ అనే పదానికి వాల్యూ ఇవ్వాలి. అదే ఎగ్జాంపుల్ 3 అండ్ 4 మధ్యలో డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ మీరు కూర్చొని మీ అంతకు మీరు క్లియర్ కట్‌గా తెలుసుకోగలుగుతున్నారు అనంటే యెస్. దెన్ యూ ఆర్ వెరీ గుడ్.
బట్ ఇఫ్ నాట్ ఆల్సో ఐ యామ్ హియర్ ఫర్ యూ టు మేక్ దిస్ గుడ్. యువర్ టైమ్ అండ్ ఎఫిషియన్సీ మ్యాటర్ బ్రదర్. ఓకే. నౌ 2 ఫ్లాగ్స్, 3 ఫ్లాగ్స్, 4 ఫ్లాగ్స్, 5 ఫ్లాగ్స్. సపోజ్ 2 ఫ్లాగ్స్ తీసుకున్నామనుకోండి. అప్పుడేమైపోతుంది? ఇట్ విల్ బికమ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ 3 ఓన్లీ. ఎందుకంటే 5 ఆప్షన్‌లున్నాయి. ఫస్ట్ దాంట్లో 5 ఆప్షన్‌లో 5 రకాలు పెట్టొచ్చు. రైట్. ఇక్కడ రిపిటీషన్ ఈస్ అలౌడా? నాట్ అలౌడా? అనంటే ఏది ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలౌడ్. 5 ఇక్కడ అయిపోయినాయంటే ఒకటి ఇక్కడ ఉంది అనంటే 5లో ఇక్కడ 4 ఉంటాయి. సో, 5 ఇంటూ 4 20 ఉంటుంది. సో, మీరు 2 ఫ్లాగ్స్ కన్సిడర్ చేసినప్పుడు, 2 ఫ్లాగ్స్ కన్సిడర్ చేసినప్పుడు మీకెన్ని పాసిబుల్ వేస్ ఒస్తున్నాయి? మీకెన్ని పాసిబుల్ వేస్ ఒస్తున్నాయి? ఇట్ ఈస్ 20. ఈ 2 ఫ్లాగ్స్ కన్సిడర్ చేసినప్పుడు మీకెన్ని పాసిబుల్ వేస్ ఒస్తున్నాయి? 20. ఇది మీకు అర్థమవుతుందా? యెస్. అంతవరకు ఓకే. నెక్స్ట్ మీరు 3 ఫ్లాగ్స్ కన్సిడర్ చేశారనుకోండి. అప్పుడేమైపోతుంది? ఇక్కడ ఇంకొక ఫ్లాగ్ ఇట్లొస్తుంది. ఇక్కడ 5 పాసిబుల్ వేస్, మిగిలినవెన్నుంటాయి? 4. 4 పాసిబుల్ వేస్, మిగిలినవెన్నుంటాయి? 3. సో, 3 పాసిబుల్ వేస్. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఏమైపోతుందండి? ఇట్ ఈస్ 20 ఇంటూ 3 60 పాసిబుల్ వేస్ ఒస్తాయి. కావాలంటే చూడండి ఇక్కడికొచ్చేసరికి 5 ఇంటూ 4 ఇంటూ 3 60 పాసిబుల్ వేస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. నెక్స్ట్ అట్లా 4 ఫ్లాగ్స్ వచ్చాయనుకోండి. ఇట్లా 4 ఫ్లాగ్స్ ఇక్కడ 4 ఫ్లాగ్స్ ఉన్నాయనుకుందాం ఇట్లా. ఫస్ట్ ఏమో 5 వాల్యూస్ ఉంటాయి. మిగిలింది ఒకటి పోతే 4 అట్లా ఇంకోటి పోతే 3 ఇంకోటి పోతే 2. 5 ఫోర్సా 20. 20 ఇంటూ 6 ఇట్ ఈస్ 120. 4 ఫ్లాగ్స్ కన్సిడర్ చేస్తే 120 వేస్ ఉంటాయి. చూడండి 4 ఫ్లాగ్స్ కన్సిడర్ చేస్తే 120 వేస్ ఉంటాయి. దీనికి ఇంకొకటి యాడ్ చేసామనుకోండి మిగిలింది ఎన్నుంటాయి? 5 ఉన్నప్పుడు 5 ఓకే, 4 ఓకే, 3 ఓకే, 2 ఓకే. మిగిలిందెన్ని? ఆ ఒక్క బాక్స్‌లో ఒక్క వాల్యూనే పెట్టగలరు. సో, ఇంటూ 1 అయిపోతుంది. ఇంటూ 1 అయిపోయింది. దీనికి ఎక్స్‌ట్రాగా ఇంటూ 1. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ విల్ బి ద సేమ్. సో, 5 ఫ్లాగ్స్ కన్సిడర్ చేసినా 120నే అయిపోతుంది. హెన్స్ ఇక్కడ 120 అయిపోతుంది. అట్‌లీస్ట్ అన్న పదం వచ్చింది కాబట్టి సో, 20 కావచ్చు, 60 కావచ్చు, 120 కావచ్చు. ఇట్ ఈస్ దిస్. ఓకే. యాహ్! సో, టుగెదర్ ఇట్ ఈస్ 120 ప్లస్ 120 240 ప్లస్ 80 320 యాహ్! సో, 320 వేస్ ఇఫ్ ఇట్ ఈస్ అట్‌లీస్ట్. ఈ అట్‌లీస్ట్ అనే పదం వచ్చినందుకు వాట్ ఈస్ దిస్? వి ఆర్ గెట్టింగ్ 320 వేస్. చూడండి ఇక్కడ 320 వేస్ టోటల్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ సిగ్నల్స్. సో, ఈ అట్‌లీస్ట్ అనే పదానికి ఎగ్జాంపుల్ నంబర్ 3 అండ్ 4థ్‌కి వచ్చేసరికి ఈ అట్‌లీస్ట్ అనే పదం మనకి ఎంత డిఫరెన్స్ చూపిస్తోంది అండ్ హౌ అ క్వెషన్ నీడ్ టు బి సీన్. రైట్. రిపిటీషన్ అలౌడా కాదా? రిపిటీషన్ అలౌడ్ అయితే ఎట్లా? కాకపోతే ఎలా ఇస్తాడు క్వెషను? ఏమి ఇవ్వలేదంటే ఏంటి? ఈ అట్‌లీస్ట్ అనే పదానికి ఎంత వాల్యూ ఇవ్వాలి? అప్పుడు ఎలా ఫ్లో ఉండాలి? అనేసి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. లెట్ అస్ ఆల్సో డిస్కస్ దిస్ ఎక్సర్‌సైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ యెస్ ఒకటి కన్ఫర్మ్‌గా చూడండి. మీకేదైనా నచ్చితేనే నేను చేస్తా. ఇట్ ఈస్ అగైన్ ఆకలేసినోడికే అన్నం పెడితే బావుంటుంది. ఫుల్లుగా బిర్యానీ తిన్నోడికి అన్నం పెడితే తినడు. ఇట్ ఈస్ ఇన్ ఎ సిమిలర్ వే మీకు టైర్ 2లో ఉంది, ఎన్‌టీపీసీలో ఉంది. ఎవ్రీవేర్ దిస్ ఈస్ గెట్టింగ్ రిపీటెడ్. అలా కాకుండా నేను సోది చెప్పుకుంటే దీన్ని ఒక గంట సేపు కూడా చెప్పొచ్చు. గంటన్నర అట్లా. ఇట్ ఈస్ నాట్ లైక్ థట్. నేను ఎప్పుడన్నా మీకు చెప్తున్నాను అనంటే ద ఎఫిషియన్సీ ఇఫ్ ఐ యామ్ గివింగ్ యూ ఇన్ ఎన్ ఎఫిషియంట్ మేనర్ ఐ థింక్ ఇఫ్ ఐ యామ్ ఎఫిషియంట్ ఐ యామ్ ఆల్సో ఎ స్ట్రిక్ట్ పర్సన్. నేను ఎఫిషియంట్‌గా ఉన్నానంటే స్ట్రిక్ట్‌గా కూడా ఉంటా. అండ్ ఐ యామ్ హెల్ బెంట్ టువర్డ్స్ యువర్ ప్రోగ్రెస్. ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్. అలాంటప్పుడు నేను కొద్దిగా రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తానా లేదా? యెస్. ఐ అగ్రీ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ టెల్ యూ వన్ గుడ్ థింగ్. మీరు ఈ ఫస్ట్ వీడియో చూసిన తర్వాత నేను ఇంకో వీడియో అప్‌లోడ్ చేస్తా. ఇంకా చేస్తూ ఉంటా. ఇది కంప్లీట్ చేస్తా. బట్ ఆ వీడియోకి కూడా అంతే రెస్పెక్ట్ వస్తేనే కదా నాకు అర్థమవుతుంది. నాకు మీరు ఎట్లా చెప్పగలరు? యెస్. నాకిది కావాలి. ఈ వీడియో నేను చదవాలి. నేను చదివేది మీరు నాకు చెప్పి హెల్ప్ చేస్తున్నారని మీరు నాకు ఎట్లా చెప్పగలరు? నాట్ బై వర్డ్స్ బట్ బై యాక్షన్స్. మీరు దాన్ని చూస్తున్నారు లేదా? దాని నుంచి అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు లేదా? అనేదే దాన్ని బట్టే రెస్పెక్ట్ అనేది ఉంటుంది. రెస్పెక్ట్ ఈస్ అగైన్ గౌరవం ఇచ్చేది కాదు. నేను ఏదైనా మీకోసం కష్టపడితే అది మీకు హెల్ప్ అవ్వాలి. అదే రెస్పెక్ట్. సో, అది జరుగుతుందో లేదో నేను చూస్తా సెకండ్ వీడియోకి. అది జరగలేదు అనంటే సింపుల్‌గా కట్ చేసి పడేస్తా. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. గుడ్ డే. బై.